ఈవినింగ్ పిల్లలు బాగున్నారా? బాగున్నారా? ట్రైనింగ్ ప్రోగ్రామ్ బాగుందా? సూపర్ ఎంటర్టైన్ అవుతున్నారా? అందరికీ నమస్తే. నా పేరు స్వాతి. నేను ఒక యోగా టీచర్గా పనిచేస్తున్నాను ఈ ఇన్స్టిట్యూట్లో. ఫస్ట్ నాకు స్టేజీ ఫియర్ చాలా ఉంటుండే. నేను మామూలుగా ఎవరితో మాట్లాడినా చాలా భయపడిపోతుండే. నా ఫియర్ పోవడానికి నేను ఇక్కడ జాయిన్ అయ్యాను. సార్ క్లాసెస్ చూసి నాకు చాలా ఇన్స్పిరేషన్ అనిపించింది. యాక్చువల్గా నాకు అసలు మైక్ పట్టుకోవడం సార్ ఇన్స్టిట్యూట్కి వచ్చిన తర్వాతనే అలవాటు అయింది. అసలు మైక్ పట్టుకుంటే ఇలా భయపడిపోయేదాన్ని. ఏదైనా చూడాలంటే కూడా చాలా టెన్షన్ వచ్చి ఇప్పటికి లోపల అనిపిస్తుంది, కానీ అదంతా ఒకప్పుడు అనిపించి వెంబటే మళ్ళీ నేను రివైండ్ చేసుకుంటున్నాను. నిజంగా ఇలాంటి క్లాస్లో జాయిన్ అయితే మనకు తెలియని స్ట్రెంత్ మనకు వచ్చేస్తుందని నేను ఇక్కడికి వచ్చిన తర్వాత గమనించాను. అలాగే మా బాబు కూడా అలా రావాలని చెప్పి వాడు కూడా ఫియర్గా ఉంటాడు. అంటే స్కూల్లో ఎలా ఉంటుందంటే చదువుకోవడము యాక్టివిటీస్ ఉంటాయి, కానీ స్పెషల్గా నువ్వు ఇదని చెప్పడానికి ఉండదు. అంతమంది పిల్లలలో అలా చెప్పడానికి ఉండదు. ఇలాంటి క్లాసెస్లలో పిల్లల్ని స్పెషల్గా చేసి చెప్పడం. సార్ ఏం చేస్తారంటే ప్రతి కిడ్ని కానీ ప్రతి పేరెంట్ మాలాంటి మోటివేషన్ క్లాస్కి వచ్చే వాళ్ళని కూడా స్పెషల్గా వాళ్ళని వాళ్ళు ఓన్గా ప్రాక్టీస్ అయ్యేలాగా క్లాసెస్ చెప్తారు సారు. నాకు అది బాగా నచ్చింది. అందుకని ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ అవుతుందని ఒకసారి ఫోన్ చేసి అడిగాను, సార్ ఇలా పంపిస్తాను బాబుని అంటే పంపించండి మేడం అని చెప్పి. నాకు చాలా ఇన్స్పిరేషన్గా అనిపిస్తుంది ఈ ప్రోగ్రాము. పిల్లలకు కూడా చాలా యూస్ఫుల్ అవుతుందని నేను నమ్ముతున్నాను. అందుకని పిల్లలు ఏ క్లాస్ నేర్పించినా కూడా చాలా చక్కగా చేస్తున్నారు. గేమ్స్ కూడా సార్ స్టేటస్ పెడుతూ ఉంటే నేను చాలా మోటివేషన్ అయ్యి చాలా మంది కూడా చెప్పాను. మీ పిల్లలు కానీ మీ చుట్టుపక్కల పిల్లలకు కానీ ఇలాంటివి నేర్పించి పిల్లలు సక్సెస్ఫుల్గా అయ్యేలాగా చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.